హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్ భరద్వాజ్ రావినోతల. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ టాకో. అసలు ఈ ట్రంప్ టాకో అంటే ఏమిటి? ఈ వర్డ్ ఎందుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది, ఇంటర్నెట్ లో ఎందుకు వైరల్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ పలు అంశాల్లో తీవ్ర గందరగోళం సృష్టించి పరిస్థితి చేదారిపోతుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. ఇలా చాలా సార్లు జరిగింది. ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి సందర్భాలు అనేకం. ముఖ్యంగా ప్రపంచ దేశాలపై టారిఫ్లతో విరుచుకుపడిన సమయంలో వాల్ స్ట్రీట్ లో ఉన్న ఈ టాకో పదం ఎక్కువగా వినిపించింది. సుంకాల విషయాన్ని గనక తీసుకుంటే డొనాల్డ్ ట్రంప్ తీవ్ర బెదిరింపులు చేస్తారు. దాంతో మార్కెట్లన్నీ ఒక్కసారిగా కుదేలవుతాయి. ఆ వెంటనే వెనక్కి తగ్గటమో లేకపోతే తన నిర్ణయాన్ని అమలుని ఆలస్యం చేయడమో చేస్తూ ఉంటారు. దీనినే మార్కెట్ నిపుణులు టాకో అని పిలుస్తారు. అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని అర్థం. చికెన్స్ అవుట్ అంటే భయాందోళన గురి కావడం, లేకపోతే పిరిగితనం కారణంగా అనుకున్న ప్లాన్ నుంచి చివరి నిమిషంలో వెనక్కి తగ్గటం. ఇరాన్ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లెక్కలు తప్పిన సంగతి అందరికీ తెలిసిందే. హార్మోజును తెరవకపోతే ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలపై భీకర దాడులు చేస్తామని ట్రంప్ చెప్పారు. అనూహ్యంగా 5 రోజులు బ్రేక్ ఇచ్చేశారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు త్వరలో తగ్గవచ్చున్న అంచనాలతో స్టాక్ మార్కెట్లకు ఊపొచ్చింది. ఈ క్రమంలో మరోసారి ట్రంప్ టాకో మూవ్మెంట్ పై చర్చ మొదలైంది. ఇరాన్ యుద్ధాన్ని గనక తీసుకుంటే ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా మిలిటరీ ఇరాన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో హార్మోజ్ జలసంధి దగ్గర ఇంధన క్షేత్రాలపై దాడులతో చమురు ధరలు భగ్గుమన్నాయి. యుద్ధం ముందు ఒక బ్యారెల్ ధర $70 ఉండగా ఇప్పుడు దాదాపు $110కు చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లని ఒక్కసారిగా కుదేలయ్యాయి. ద్రవ్యోల్బణ భయాలు ముసురుకున్నాయి. ఇంధన కొరత ఉంటుందన్న ఆందోళనతో సాధారణ ప్రజలు ఎల్పిజి సిలిండర్లు నిల్వ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది ఇండియాలో అయితే మరీ ఘోరంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక సిలిండర్ ఉన్న తర్వాత 10 రోజులకో 15 రోజులకో బుక్ చేసుకుంటారు. ఇప్పుడు ఎల్పిజి రాదేమో అన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా 1కి 2 బ్లాక్ లో కొనుక్కోవడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. సో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అయితే వాటిని బ్లాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే హార్మోజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేయటం, ప్రతిగా తాము హార్మోజ్ ను పూర్తిగా మూసివేస్తున్నామని ఇరాన్ హెచ్చరికలతో యుద్ధం ఎటు వెళ్తుందన్న భయాందోళనలు తీవ్రమయ్యాయి. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా 5 రోజులు బ్రేక్ వేస్తున్నా అని ట్రంప్ ప్రకటించారు. ఆ దేశ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల వరకు వాయిదా వేయాలని తమ బలగాలను ఆదేశించినట్లుగా చెప్పారు. ఆ వెంటనే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనం కాగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు ప్రారంభించాయి. అయితే ఈ 2 రోజుల్లో బంగారం, వెండి ధరలు తగ్గినా గానీ రేపు పెరిగే అవకాశం లేకపోలేదు. ట్రంప్ ఇలా ప్రకటనలు చేయటం ఒక జోక్ కాదని, ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా చేస్తూ ఉంటారని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లు ప్రతికూలంగా స్పందించినప్పుడు ట్రంప్ ఇలా వెనక్కి తగ్గుతుంటారని పేర్కొన్నారు. ట్రంప్ సరికొత్త టాకో మూవ్మెంట్ తో ప్రస్తుతం మార్కెట్లు పుంజుకున్నప్పటికీ టారిఫ్ల నుంచి బయటపడినట్టుగా యుద్ధం నుంచి బయటికి రావడం అంత సులభమేం కాదు. ఇరాన్ నేతలతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ ప్రకటించగా అసలు అలాంటి చర్చలే లేవని ఇరాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక హార్మోజ్ అంతరాయాలుగా అలాగే ఉన్నాయి. ఇప్పటికే ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో చమురు, గ్యాస్ ధరలు యుద్ధం ముందు నాటికి వెంటనే దిగొచ్చే పరిస్థితులు కూడా ఏం కనిపించట్లేదు. అయితే యుద్ధం గనక కొనసాగితే మాత్రం ఈసారి టాకో ట్రేడ్ పనిచేయకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ టాకోను ముందుకు తెచ్చేది ప్రభుత్వ వ్యూహాల పరంగానా లేక మార్కెట్ ఒత్తిడి పరంగానే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చూద్దాం ఈ టాకో నెక్స్ట్ ట్రంప్ ని ఏ లెవెల్లోకి తీసుకెళ్తుందో అనేది ఒక్కసారిగా చూద్దాం.